నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరంగల్ జిల్లా శివనగర్ రామాలయ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనానికి శివనగర్ పెరకవాడ బస్తీ వాసులు అందరూ పెద్ద ఎత్తున తరలించి రావాలని హిందూ సమ్మేళన అధ్యక్షులు మంచాల కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంచాల కృష్ణమూర్తి, బుదారపు భాస్కర్, చింతం యాదగిరులు రామాలయంలో ఏర్పాటు చేసే హిందూ సమ్మేళన కార్యక్రమానికి అనంతానంద భారత ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మహిళా వక్తగా పోకల జ్యోతిర్మయి హాజరవుతున్నారని వారు తెలిపారు. ఈ సమ్మేళనంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమం మరియు అన్నప్రసాద వితరణ కలదు అని వారు తెలిపారు. సమ్మేళనం రేపు సాయంత్రం 6 గంటలకి శివనగర్ రామాలయం ప్రాంగణంలో జరుగుతున్నది. ఈ సమ్మేళనానికి హిందూ బంధువులందరూ కూడా కుటుంబ సమేతంగా రావాల్సిందిగా మా మహిళలందరూ బొట్టు పెట్టి పిలవడం జరిగింది. వారందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మన సమ్మేళనానికి అనంత ఆనంద మార్చి గారు మరియు ఆచార్య కసిరెడ్డి వెంకరెడ్డి గారు మరియు పోకల జ్యోతిర్మయ్య గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి మన హిందువుల వారి మనోభావాలకి ఎట్లా విషయం మొత్తం కూడా వాళ్ళు విశదీకరించి ఈ ప్రోగ్రాంను మాకు టైం ఇచ్చి వాళ్ళందరూ స్వామివారి ఆశీస్సులు పొందగలని చెప్పి మా హిందూ బంధువులందరూ కూడా కోరుచున్నాము. అలాగే స్వామివారిని రామాలయం నుంచి ఇక్కడ ఈ ముందు భాగం నుంచి అక్కడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా పూర్ణకుంభంతో తీసుకొచ్చి స్వామివారిని తీసుకొచ్చడం జరుగుతుంది. వేదిక పైకి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ముందు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు సంస్కృత కార్యక్రమాలు మన వందనా స్కూల్ వాళ్ళ పిల్లలు మరియు గోల్డెన్ ఉప్పు వారు, తర్వాత వెంపటి శ్రావణ్ గారు వాళ్ళు మాకు సహకరించి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేస్తామని చెప్పి కోరడం జరిగింది. వారందరూ కూడా మా హిందూ సమ్మేళన అధ్యక్షునిగా మంచాల కృష్ణమూర్తి గారు ధన్యవాదాలు తెలుపుతున్నారు. హిందూ సమ్మేళన సమితి శివనగర్ బస్తీ కార్యక్రమము ఇది పెరకవాడ మరియు శివనగర్ ప్రాంతాలకు సంబంధించినట్టుగా ఏర్పాటు చేయడం, శాంతినగర్ కలుపుకొని కూడా ఏర్పాటు చేయడం. ఇది దేశమంతా కూడా జరుగుతున్నది. మన వరంగల్ జిల్లాలో సిటీలో కూడా జరుగుతున్నది. మన ఏరియాకు 25వ తారీఖు నాడు మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో చాలామంది మహిళలు కూడా ఉత్సాహంగా వారు వాలంటీర్గా ఇంటింటికి వెళ్ళి ఒట్టు పెట్టి ఒక 8 భాగాలుగా విభజించుకొని అందరూ దానికి ఆర్గనైజేషన్ చేసి అందరినీ ఆహ్వానించడం జరిగింది. వచ్చే వారి గురించి మంచినీరు, తర్వాత భోజన వసతి కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చేటువంటి పెద్దలను కూడా పూర్ణ కుటుంబంతో స్వాగతించుకుంటూ డయాస్ మీదకి తీసుకొచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా 6 అంటే కాస్త అటు కూడా 9:30-10 లోపు కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా పేరు బుదార భాస్కర్, ఈ సమితికి గౌరవ అధ్యక్షుడు. ఏ పార్టీలతో సంబంధం లేకుండా హిందూ బంధువులందరూ కలిసి సమ్మేళనం చేస్తున్న సందర్భంలో శ్రీ మాన్య అనంత సత్యానంద స్వామిజీ వారు వచ్చి మా అందరినీ ఆశీర్వదించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి శివనగర్ పెరక కుల హిందూ బంధువులందరూ మరి సమావేశానికి హాజరై మరి ఈ కార్యక్రమానికి మరి వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం.